మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంట్లో ఏం హడావుడవుతుందో తెలుసా అండి? అందరూ ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నారన్నమాట. ఈ రోజే పాలు పొంగించాలి ఫంక్షన్ కాబట్టి, సో అందరూ రెడీ అయిపోతున్నారు. ఆబ్వియస్లీ ఊరు నుంచి వచ్చే ముందే ఏం కట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఇవన్నీ మనం థింక్ చేసుకొని వస్తాం కదా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కథ స్క్రీన్ ప్లే అంతా మారిపోతుంటది అన్నమాట. అదే ఎగ్జాక్ట్లీ జరిగింది. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడే ఈ చీర, దానికి ఈ బ్లౌజ్, దానికి ఈ జ్యువెలరీ, దానికి ఇలాంటి జడ, ఇట్లా మొత్తం అన్ని, దానికి ఈ బ్యాంగిల్స్, ఇట్లాంటివన్నీ అనుకున్నా. ప్రతిసారి నేను మర్చిపోయే విషయం ఏంటంటే బ్యాంగిల్స్ మర్చిపోతూ ఉంటా అనమాట ఇట్లా ట్రావెల్ చేసేటప్పుడు. అప్పుడు ఏవో అవి ఇవి జుగాడు చేసేసి వేసేసుకుంటుంటా. అండ్ నా చేతులు చాలా సన్నం అనమాట, 2'4" నా సైజు. కొన్ని 2'6" కూడా వేసుకోవచ్చు. వీళ్ళందరూ ఈ 2'8" ఉంటాయి అనమాట. బట్ ఈసారి అలాంటి మిస్టేక్ కాకుండా నేను బ్యాంగిల్స్ కూడా గుర్తు పెట్టుకొని ఇలాగా తెచ్చుకున్నాను, పౌచ్లో పెట్టుకొని. సరే అన్ని తెచ్చుకున్నాను, ఫ్యూ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నాను. 2 చీరలు పెట్టుకున్నాను, పట్టు చీరలు కూడా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కలిపి మార్చేశారనమాట. నేను యాక్చువల్గా గ్రీన్ పట్టు చీర కూడా తెచ్చుకున్నాను కట్టుకుందామని, వీళ్ళందరూ రెడ్ కోటేశారు. ఎందుకనంటే ఇది ఆల్రెడీ ప్రీ ప్లీట్ కూడా చేసింది అనమాట. ఇప్పుడు ఫంక్షన్ రోజు అది మనకి టైం అయిపోతుందంటే ప్రీ ప్లీట్ చేస్తుంటే చాలా ఈజీ కదా. సో అందరూ రెడ్ కట్టుకో అన్నారు, గోల్డ్ అండ్ రెడ్ శారీ. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద రెడ్ వన్, నాట్ విత్ ద గ్రీన్ వన్. సో ఇలాంటి ఏదో తిరకాసు జరుగుద్ది అని నాకు ముందే ఐడియా వచ్చే గ్రీన్తో పాటు నేను రెడ్ బ్యాంగిల్స్ కూడా తెచ్చుకున్నాను. రొంబ బుద్ధిశాలి నేను. సో మొత్తానికి ఇప్పుడు స్క్రిప్ట్లో కొంచెం చేంజ్ అయిపోయి, కొంచెం చేంజ్ అయిపోయి ఐఎమ్ గోయింగ్ విత్ రెడ్. అండ్ హారం కూడా ఇది తెచ్చుకున్నాను కొత్తగా, కరెక్ట్గా వచ్చే రోజే వచ్చింది కదండి. ఈ హారమే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ దీనిపైకి కూడా మంచిగా సూట్ అవుతుంది అని అనిపించింది. మొత్తం గోల్డ్ శారీ అది. నేను కట్టుకున్నాక చూద్దరు కానిలేండి, ఫుల్ లుక్ ఎలా ఉంది ఏంటి అన్ని షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే రెడీ అయిపోదాం ఫాస్ట్గా. నేను ఆల్రెడీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాను. సో ఫేస్ వాష్ అయితే చేసుకొచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆబ్వియస్లీ నా కిట్ నేను క్యారీ చేస్తాను, విచ్ ఈజ్ మై క్యూర్ స్కిన్ కిట్. ఎందుకంటే స్కిన్ కేర్ మనము రకరకాల ప్లేసెస్కి వెళ్ళి రకరకాల వాటర్ అది యూజ్ చేసేస్తే రకరకాల చేంజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి సమ్మర్స్లో. అట్లాగా సమ్మర్స్లో ఏంటంటే ఆబ్వియస్లీ ఎక్కువ స్వెట్టింగ్ వస్తుంటుంది. అండ్ ఫంక్షన్స్లో వాటిలో మనం మంచిగా మేకప్ వేసుకొని ఆబ్వియస్లీ బాగా కనిపించాలని అనుకుంటాం కదా. సో ఓవర్ నైట్గా స్కిన్ ఏం మెరాక్యులస్గా మారిపోదు. ఇది దానికి ప్రాపర్ కేర్ అయితే కావాలి. సో ఆ ప్రాపర్ కేర్ అనేది మన స్కిన్కి సూట్ అయింది మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో స్కిన్ మంచిగా ఉంటుంది కదా. సో ఇలా ఫంక్షన్లు ఉన్నా, ఏమన్నా పెళ్ళిళ్ళు ఉన్నా, ఏది ఉన్నా సరే మనం ముందు నుంచి స్కిన్ కేర్ అయితే తీసుకుంటూ ఉండాలి కదా. సో నేను అందుకే ఇలా ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా సరే బేసిక్గా నా స్కిన్ కేర్కి కావాల్సిన థింగ్స్ అయితే నేను క్యారీ చేస్తుంటా. ఐ ఆల్వేస్ యూస్ క్యూర్ స్కిన్, మీకు ఆల్రెడీ తెలుసు కదండి. సో ఫేస్ వాష్ కూడా ఆల్రెడీ క్యూర్ స్కిన్ చేసుకొని వచ్చేసాను. అఫ్ కోర్స్ బిఫోర్ పుట్టింగ్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు మాయిశ్చరైజ్ యువర్ స్కిన్. సో నేనైతే నా సెరామైడ్ కేర్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. సో మంచిగా మాయిశ్చరైజ్ చేసుకుంటే స్కిన్కి అప్పుడు మనం పెట్టే మేకప్ అంతా కూడా మంచిగా సెట్ అవుద్ది అనమాట. లేదు మా స్కిన్కి ఏది సెట్ అవుద్ది ఏంటి అది మాకు తెలియదు, ఫిగర్ అవుట్ చేసుకోలేకపోతున్నాం అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై క్యూర్ యాప్. క్యూర్ స్కిన్ ఇప్పుడు క్యూర్ యాప్ కదండి, ఎందుకంటే మనం స్కిన్కే కాకుండా హెయిర్కి కూడా సంబంధించి మనం ఇక్కడ కన్సల్ట్ చేయొచ్చు వీళ్ళని. దీంట్లో ఏంటంటే మన స్కిన్కి సంబంధించి ఏది సూట్ అవుద్ది, ఏది బాగుంది అన్నది మనకి డర్మటాలజిస్టే సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే అందరి స్కిన్ టైప్లో ఒకటి కాదు, అందరి ప్రాబ్లమ్స్ ఒకటి కాదు, ఒక్కొక్కలా ఉంటుంది. సో మనకి సూట్ అయ్యేది మనం వాడినప్పుడే రిజల్ట్ కూడా పాజిటివ్గా వస్తుంది కదా. సో మీరు కూడా ఒకవేళ క్యూర్ స్కిన్ని ట్రై చేయాలి, అదే క్యూర్ యాప్ని ట్రై చేయాలి అని అనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. ఎందుకంటే దీంట్లో మనకి మన స్కిన్ని అనలైజ్ చేసి ఏఐ ద్వారా మన స్కిన్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయడానికి ఏ ప్రొడక్ట్స్ యూస్ చేయాలి, ఏ కాంబినేషన్స్ యూస్ చేయాలి అన్నది మనకి డర్మటాలజిస్టే మనకంటూ పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు. ఆ కిట్ కూడా మనకి 2200 రూపీస్ ఉంటుంది. అది మీకు ఎఫోర్డబులే అని అనుకుంటే మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో మనకి స్కిన్కి సంబంధించి ఫేస్ వాష్ కానివ్వండి, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ట్రీట్మెంట్, ప్రొటెక్షన్ అన్నీ మనకు అందులోనే వచ్చేస్తాయి. మన స్కిన్ టైప్ని బట్టి. నాకు వచ్చినాయి మీకు కూడా రావాలని ఉండదు కదా, అట్లా అనమాట. క్యూర్ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇచ్చేస్తా. అది యూస్ చేస్తే మీకు కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇదిగోండి మాయిశ్చరైజ్ చేసేసాను నా స్కిన్ని, సాఫ్ట్ అండ్ సప్పుల్గా అయిపోయింది. అండ్ మనం వెళ్ళేది ఫామ్ హౌస్ దగ్గరికి, పర్ణశాల దగ్గరికి కాబట్టి ఆబ్వియస్లీ సమ్మర్ కాబట్టి ఎండ బీభత్సంగా ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు యూజ్ యువర్ సన్ స్క్రీన్. ఎందుకంటే సన్ డ్యామేజ్ అవ్వడం చాలా త్వరగా అవుతుంది, బట్ అది తగ్గడం చాలా టైం తీసుకుంటుంది అనమాట. మనం అలాగే నెగ్లెక్ట్ చేసేస్తే అది అలా ట్యాన్ అయిపోయి ఇంకా కంప్లీట్ పిగ్మెంటేషన్లోకి దించేస్తుంది అనమాట. చాలా మందికి అయితే ఇలా ఫోర్ హెడ్, ఈ టీ జోన్ ఉంటుంది కదా, ఇది మాత్రం డార్క్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇవి బయటకు ఉంటాయి కదా.
సో సన్ రైజ్ ఫస్ట్ వీటికి ఎక్కువ తగులుతుంటాయి. సో అందుకునే ఏమో మరి ఈ టీ జోన్ చాలా మందికి ట్యాన్ అయిపోతూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫోర్ హెడ్. సో ఫామ్ హౌస్కి వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్లీ సన్ స్క్రీన్ కూడా పెట్టేసుకుంటున్నాను. నాకు ఏంటంటే శారీ కట్టుకునే ముందు స్కిన్ని ప్రెప్ చేసేసుకున్నాం అనుకోండి, మనం శారీ కట్టుకునే టైంలో స్కిన్ కొంచెం మనకి సెటిల్ డౌన్ అవుతుంది అన్నమాట మనం అప్లై చేసేవన్నీ. అప్పుడు మనం హ్యాపీగా మేకప్ వేసేసుకొని సెట్ చేసేసుకోవచ్చు. సో సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసాను. నెక్స్ట్ ఇంకా నా మేకప్ కూడా ఏంటంటే ఫంక్షన్ కాబట్టి, అఫ్ కోర్స్ మనదే కాబట్టి ఫుల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాను నేను. ఫుల్ అంటే ద ఫౌండేషన్, కాంపాక్ట్, ఐ లైనర్, కాజల్, లిప్స్టిక్, కొంచెం బ్రైట్ లిప్స్టిక్, అఫ్ కోర్స్ రెడ్ శారీ కాబట్టి ఇట్లా అనమాట. సో ఇట్లా. సో ఫస్ట్ అయితే స్కిన్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది కదండి. సో ఇంకా అందరూ రెడీ అయిపోతున్నారు కాబట్టి మనం కూడా ఫాస్ట్గా రెడీ అయిపోదాం. అండ్ అలాగే నేను పెద్ద జడ కూడా వేసుకోవాలనుకుంటున్నాను. ఎంతవరకు టైం సహకరిస్తుందో చూడాలి. ఫస్ట్ అయితే స్కిన్ ప్రెప్ అయిపోయింది కాబట్టి ముందు శారీకి బ్లౌజ్ ఇవన్నీ వేసేసుకొని, మళ్ళీ ఫౌండేషన్ అవి రాసుకొని, మళ్ళీ బ్రేక్ తీసుకొని మిగతా శారీ డ్రేప్ చేసుకొని, మళ్ళీ మిగతా మేకప్ చేసుకొని, తర్వాత హెయిర్ చేసుకొని, అట్లా స్టెప్గా మనం రెడీ అవ్వాలన్నమాట. ఎస్పెషల్లీ పొడుగు జడ వేసుకోవాలనుకుంటే ఇంకా కేర్ఫుల్గా, ఎందుకంటే జ్యువెలరీ అవన్నీ ఇలా వేసుకొని తీయాలి అని అంటే పొడుగు జడ ఉంటే కష్టం అవుతుంది కాబట్టి దాన్ని కూడా మనం స్టెప్పులుగా ప్లాన్ చేసుకుంటూ చేసుకోవాలి. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. ఫటాఫట్ రెడీ అయిపోదాం. చాలా హలో, ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయాము అండ్ బయలుదేరిపోతున్నాము ఫామ్ హౌస్కి వెళ్ళడానికి. అందరు బ్యాచ్లుగా రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. అత్తోళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. లాస్ట్కి మేము వెళ్తున్నాం అనమాట, డోర్ లాక్ వేసేసుకొని. అమ్మ, నేను, చెల్లి, నాన్న వెళ్తున్నాం. వరం వస్తున్నావు నువ్వు మాతో పాటు? వరం కూడా వస్తుంది మాతో పాటు. ఇదిగోండి అమ్మ. అందరు ఫుల్ లుక్లు ఎలా ఉన్నాయన్నది అక్కడికి వెళ్ళాక నేను తీరిగ్గా షేర్ చేస్తాను. ఇప్పుడు నేను ఇంకొంచెం లేట్ చేశాను అనుకోండి ఫోటోలు వీడియోలని, వీళ్ళందరూ కలిపి నన్ను తన్నేలాగా ఉన్నారు. సో అంత బంపర్ ఆఫర్ మనకు వద్దు కాబట్టి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా తీసుకుందాం. మొత్తం అంతా చేతులు అండి అందరం రెడీ అయిపోయాం. ఇదిగోండి మా బ్యాచ్ వెళ్తున్నాం. నేను, మా వారు, రమ్ము, సంజు, వరక్క. మధ్యలో చూడండి పెట్టలాగా ఎలా కూర్చుంటారు. అందరం రెడీ అయిపోయాము. ఏంటమ్మా స్పెట్సా? పడ్డానమా? స్ప్రేనా? కుర్చీలకు పిన్నిస్ కుర్చీలకు పిన్నిస్ పెట్టుకోలేదంట, అదంట మర్చిపోయింది. మమ్మల్ని ఎందుకే టెన్షన్ పెడతారు. వదిన వాళ్ళు అందరూనేమో ఒక కార్లో ప్రేమ తీసుకెళ్ళాడు అనమాట. పెద్ద కార్లో అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఇంటి దగ్గర ఇవన్నీ చూసుకుని లాక్ చేసుకుని మేము బయలుదేరామన్నమాట అండి. ఇదిగోండి ఫస్ట్ మమ్మీ ఫుల్ లుక్ చూపించేస్తాను. ఇదిగోండి మళ్ళీ బిజీ అయిపోతుంది, అందుకనే ఇలా రెడీ అయింది మమ్మీ. ఫుల్ ట్రెడిషనల్ వడ్డానం, అరవంకి, కాసుల పేరు నెక్లెస్, కాసుల పేరు హారం, గాజులు అండ్ ముక్కు పుడక. ఇలా రెడీ అయింది. సూపర్. అండ్ ఈ టోపీ రైడ్ ఎవరు అనుకుంటున్నారు? మై డాడీ. రీసెంట్గానే గుండు ఇచ్చారు, సో అందుకని నైస్. జెంట్స్ అయితే చాలా ఈజీ. ఓ ప్యాంట్ ఓ షర్ట్ వేసుకుంటే ఇది కూడా సూపర్ డాడీ. ఇదిగోండి మా అమ్మ బ్లౌజ్ చూడండి వెనకాల ఫుల్ డిజైనర్ బ్లౌజా, చేతులకి వెనక్కి ఇలాగ ప్యాటర్న్ లాగా పెట్టి కుట్టించింది. బాగుందమ్మా. నేను వస్తానండి. సో నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మొన్న కొత్తగా ఆర్డర్ చేసుకున్నా అని చెప్పాను కదా, ఆ హారమే వేసుకుని దాని ఇయర్ రింగ్స్ పెట్టుకొని దానికే ఈ మాటీలు, చంపసరాలు ఇవన్నీ పెట్టుకున్నాను. అంటే ఇది ఒకటి వేసుకున్నా అండ్ ఇది నార్మల్ బెల్ట్ వడ్డానం పెట్టేసుకున్నా. అండ్ ఈ శారీ సిబిఆర్ సిల్క్ సరూనగర్లో తీసుకున్నామని చెల్లి గృహప్రవేశం అప్పుడు తీసుకున్నా కదండి, అప్పుడు శారీయే ఇప్పుడు కట్టుకోవడానికి అయిందనమాట. దానికి నేను పెయింట్ చేసిన డిఐవై తాంజర్ పెయింటింగ్ బ్లౌజ్ ఉంది కదా, దాన్ని ఇలా పేర్ చేశాను. సో ఇది నా ఫుల్ లుక్. పువ్వులు దొరకలేదు, అందుకని ప్రస్తుతానికి ఇలా ఈ పువ్వులు పెట్టుకొని మేనేజ్ చేసుకున్నా. తర్వాత ఒరిజినల్ పువ్వులు పెట్టుకుందాం దొరికాక అని చెప్పి ఇప్పుడు వచ్చేప్పుడు చూసినా దారిలో ఎక్కడ పువ్వులు కనిపించలేదు, అందుకని ప్రస్తుతానికి ఇలా మేనేజ్ చేసాం అనమాట. సో అలా పెద్ద జడ కూడా వేసుకొని రెడీ అయ్యా. సో ఇది నా ఫుల్ లుక్. ఇదిగోండి ఇదేమో చెల్లి ఫుల్ లుక్, ఇలా రెడీ అయింది.
మేము పెట్టుకున్నవి గోల్డ్ కాదు, అమ్మ పెట్టుకున్నవి గోల్డ్. మేము గోల్డ్ క్యారీ చేయలేదు. సో ఈ శారీ ఎక్కడ మమ్మీ కట్టుకున్న శారీ సిఎంఆర్ విజయవాడ చిల్లపల్లిలో తీసుకున్నది. అండ్ ఈ శారీ ఏమో సిబిఆర్ సిల్క్ సరూర్ నగర్లో తీసుకున్నాం కదా లాస్ట్ టైం, చెల్లి గృహప్రవేశం టైంలో ఆ శారీ అనమాట. ఇలాగా దానికి ఫుల్ వర్క్ బ్లౌజ్ కుట్టించింది. వెనక్కి తిరుగు, బ్లౌజ్ చూపిస్తా. అదిగోండి. ఓకే, ముందు తిరుగు. ఓకే, అది సూపర్. ఫోటో ముందు వీడియో సెషన్ అయిపోయాక ఫోటోలు తీస్తానే. ఇదిగోండి మా బుజ్జత్త మంచి హాట్ పింక్ కలర్ శారీ కట్టుకొని ఇలా రెడీ అయింది. కాసుల పేరు నెక్లెస్ అండ్ ఒక హారం, చంద్రహారం టైప్లో. ఇది ఫుల్ లుక్. సూపర్ బుజ్జత్త. వెనక ఒక కొప్పు పెట్టావా? వెనక్కి తిరుగు. యా, అదిగోండి కొప్పు. అందరికీ పువ్వులు దొరకలేదు అందుకే అలాగా. సూపర్. అండ్ ఇదిగోండి మా మణత్త లుక్ ఇలా ఉంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మంచి కలర్ కట్టుకుంది. థ్రెడ్ జ్యువెలరీ ఉంటుంది కదా, బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ, అది పెట్టుకొని ఇలా రెడీ అయింది అనమాట. నువ్వు కూడా కొప్పు పెట్టావా? అదిగో కొప్పు. సూపర్. సో ఇది మణత్త ఫుల్ లుక్. సూపర్ మణత్త, కమాన్. అండ్ ఇదిగోండి నెక్స్ట్ మా హైమత్త ఫుల్ లుక్ ఇలా ఉంది. తను 3 స్టెప్ నెక్లెస్ పెట్టుకొని ఇలా రెడీ అయింది. మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ శారీ, బాగుంది. మా హైమత్త కొప్పు పెట్టలేదు కదా? పెట్టావా? జడ వేసుకుంటుంది. సో జడ వేసుకొని పువ్వులు పెట్టుకుంది. ఇలా అందరూ బ్యూటిఫుల్ కలర్స్ కట్టుకొని సూపర్గా రెడీ అయ్యారు. ఇదిగోండి మా తోటి కోడలు శారద టీచర్ గారు. తనేమో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ శారీ కట్టుకున్నది. నెక్లెస్ సింపుల్గా ఒక నెక్లెస్ పెట్టుకున్నది. ఇలా తయారయ్యింది.